ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ఈ పునరుద్ధానపు ఆదివారపు ఆరాధనలో పాల్గొన్న మీ అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున శుభములు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు. ప్రియులారా, గత ఆదివారం మనం ధ్యానించిన అంశం ఏంది? వచ్చిన వాళ్ళు ఎవరు తెలియదు. దేవుడు ఎవరిని ఎంచుకుంటాడు? అదేనా? దేవుడు ఎవరిని ఎంచుకుంటాడు? తన ప్రజలుగా ఎవరిని ఎంచుకుంటాడు? అది ధన్యజీవులు. దేవుడు ఎంచుకున్న ప్రజలు ధన్యజీవులు. అదేవిధంగా ప్రజలు ఏ దేవుడిని అయితే ఎంచుకుంటారు? యెహోవా దేవుణ్ణి దేవుడిగా గల ప్రజలు ధన్యజీవులని చెప్పుకున్నాం. ఇప్పుడు ఎందుకు దేవుడు ప్రజల్ని ఎన్నుకుంటున్నాడు అన్నది ఇంపార్టెంట్. దేవుడు ఎందుకు ప్రజల్ని ఎన్నుకుంటున్నాడు అంటే, ఇక్కడ పేతురు భక్తుడు ఏం చెప్తాడు అంటే, దేవుడు తన ప్రజలుగా, తన స్వాస్థ్యముగా ప్రజల్ని ఎంచుకుంటాడు. ఆ స్వాస్థ్యముగా ఎంచుకోవడానికి కారణం ఎందుకు అని పేతురు భక్తుడు ఓ మాట చదివిస్తాడు. చూడండి, 1 పేతురు 2వ అధ్యాయము 9వ వచనం కానీ చూసినట్లయితే, ఒక్క నిమిషం, 2:9 చెప్పండి. అయితే మీరు చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహము, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. ఇది సంగతి. ప్రియులారా, ఈరోజు నేను మీకు చెప్పబోయే అంశం ఏంటంటే, ఈరోజు దేవుడు ఏ ప్రజలైతే తనకి స్వాస్థ్యముగా ఏర్పరచుకుంటాడో, ఆ స్వాస్థ్యముగా ఏర్పరచుకున్న ప్రజల్ని 2గా ఏర్పరచుకుంటాడంట. 2 విధాలుగా ఏర్పరచుకుంటాడు. ఒకటి రాజులైన రాజులుగాను, 2 యాజకులుగాను. ఇది దేవుడు తన సొత్తైన ప్రజల్ని ఎందుకు ఎన్నుకుంటాడంటే, ఒకటిని రాజులుగా చేయటానికంట, 2 యాజకులుగా తనకి సేవ చేయటానికి. తర్వాత తన రాజ్యంలో ఎవరైతే ఇక్కడ భూమి మీద పరిపాలించబడతారో, ఎవరైతే భూమి మీద పరిపాలించబడతారో ఆ పరిపాలించబడ్డ జనముని అక్కడ పరిపాలించేవారుగా చేస్తాడు. ఇది ఇక్కడ పేతురు భక్తుడు సెలవిస్తున్న విషయం. పరిశుద్ధ జనముగాను. ఒకసారి చదవండి, 1 పేతురు 2వ అధ్యాయము 9వ వచనంలో ఏం చెప్తున్నాడు? అయితే మీరు చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము. అంటే ఏ దేవుడైతే మిమ్మల్ని తన దగ్గరికి తన స్వాస్థ్యముగా పిలుచుకుంటారో ఆయన యొక్క గుణములను ప్రచురము చేయు నిమిత్తం, అనగా ప్రకటించే నిమిత్తము. తర్వాత ఇంకా ఏం చెప్తున్నాడు చూడండి, ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశము, రాజులు, యాజక సమూహములైన ఉన్నారంట. అది సంగతి. ఏ ప్రజలైతే దేవుని చేత పిలువబడ్డారో ఆ ప్రజలు ఏం చేయాలంట? ఎందుకు పిలువబడుతున్నారంటే, తాను పిలిచిన ఏ దేవుడైతే ప్రజలను పిలిచాడో ఆ ప్రజలు ఏం చేయాలంటే, పిలిచిన వాని యొక్క గుణాతిశయములను, అనగా దేవుడంటే ఇలా ఉంటాడు, దేవుడంటే ఇలా ఉంటాడు, దేవుడంటే ఇలా ఉంటాడు, దేవుడంటే సృష్టికర్త, దేవుడంటే సత్యము, దేవుడంటే ఆత్మ, దేవుడంటే నిన్ను నన్ను అందరిని సృజించి తన వెలుగులో మనల్ని ప్రకాశింపజేయ వ్యక్తిని, అతని యొక్క గుణాతిశయాలని ప్రచురం చేయడానికి తన ప్రజలని ఏం చేస్తాడంటే
స్వాస్థ్యముగా ఏర్పరచుకుంటాడంట. అలా స్వాస్థ్యముగా ఏర్పరచుకున్న ప్రజలు ఇప్పుడు ఏం చేయాలంట? 1 రాజులుగా ఉండాలని కోరుకుంటాడంట, 2 యాజకులుగా ఉండాలని కోరుకుంటున్నాడంట. అది దేవుని యొక్క ప్రణాళిక. ఆనాడు పరలోక రాజ్యంలో ఒక గొప్ప యుద్ధం జరిగింది, ఒక గొప్ప విషయం జరిగింది. ఒక వ్యక్తి తనకున్న అహంభావాన్ని బట్టి దేవుణ్ణి ఎదిరించినప్పుడు ఏం చేస్తాడంటే, ఆ ఎదిరింపు అతని యొక్క యుగోని బట్టి అక్కడ నుంచి కిందకు తోయబడ్డాడు. ఆశ కలిగిన వ్యక్తిని ఏం చేశాడంటే, పరలోక రాజ్యం నుంచి కిందకు తోయబడిన వ్యక్తిని ఇప్పుడు ఎక్కడ ఉన్నాడంటే, బైబిల్ ఏం చెప్తుందంటే ఈ భూమి మీద సంచరిస్తున్నాడు అని చెప్తుందన్నమాట. కాబట్టి ప్రియులరా, మనము అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎవరైతే దేవుని చేత పిలువబడుతున్నారో ఆ పిలువబడిన వ్యక్తులు రాజులుగాను ఉండాలంట, యాజకులుగాను ఉండాలని భక్తుడైన పేతురు గారు ఇక్కడ మనకి సెలవిస్తాడు. కాబట్టి ఈరోజు మనం ధ్యానించబోయే అంశము రాజులైన యాజక సమూహము. రాజులైన యాజక సమూహము. ఈ రాజులైన యాజక సమూహము ఎవరు అంటే దేవుని చేత పరిశుద్ధపరచబడి పిలువబడతారు. తన సొత్తుగా ఉండటానికి ఏ ప్రజలైతే పిలువబడతారో ఆ ప్రజలు రాజులుగాను యాజకులుగాను ఉండటానికి దేవుడికి ఇష్టమై ఉంది. తన రాజ్యము మనకి ఇవ్వడానికి ఇష్టమైంది. తన స్వాస్థ్యము తనకి ఇష్టమై ఉంది. ఎవరికి? దేవుని చేత ఎవరైతే పిలువబడుతున్నారు, పరిశుద్ధ జనాంగం ఏదైతే ఉన్నదో ఆ పరిశుద్ధ జనాంగానికి తన స్వాస్థ్యము ఇవ్వటానికి, పరలోక రాజ్యపు ఆస్తిని ఇవ్వటానికి దేవునికి ఇష్టమై ఉంది. కాబట్టి మనల్ని ఏ పరిశుద్ధ జనమైతే దేవుని చేత పిలువబడుతున్నారో ఆ పరిశుద్ధ జనము ఇప్పుడు ఎలా ఉండాలని కోరుకుంటున్నాడంటే, 1 రాజులుగాను 2 యాజకులుగాను ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అయితే ప్రియులరా, ఈ రాజులు ఏదైతే రాజులుగా ఉండాలనుకుంటున్నారు, ఏ పరిశుద్ధ జనమైతే రాజులుగా ఉండాలనుకుంటున్నారో వాళ్ళు ఆధ్యాత్మికమైన రాజులు, ఇహలోక సంబంధమైన రాజులు కాదు, ఆధ్యాత్మికమైన రాజులు. ప్రతి ఒక్క మనిషి యొక్క జీవితానికి ఆయనే రాజుగా పిలువబడుతున్నాడు అన్నమాట. నీ జీవితానికి నువ్వు ఒక రాజువి అని చెప్పడం మెయిన్ ఉద్దేశం, ఈ కాన్సెప్ట్ యొక్క ఉద్దేశం. కాబట్టి ఆ రాజులు ఎలా ఉన్నారంటే ఒక సమూహముగా ఉన్నారు, దేవుని సొత్తుగా ఉన్నారని ఇక్కడ సెలవిస్తున్నాడు. అది సంగతి. ఎవరైతే ఆత్మీయ రాజులు ఉన్నారో ఈ ఆత్మీయ రాజులందరూ పరలోక రాజ్యంలో ఎలా ఉంటారంటే రాజ్యాధికారాన్ని చేపడతారు. ప్రతి రాజుకి ఒక గృహం ఉంటుంది. ఆ గృహానికి ఈయనే రాజు. ఆ గృహంలో నడిపింపు ఈయనే ఉంటుంది. కానీ ఆ నడిపింపు ఎలా ఉంటుందంటే పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆజ్ఞలు ఏవైతే ఉన్నాయో, మాటలు ఏమైతే ఉన్నాయో ఆ మాటలను బట్టి ఈ రాజు ఏం చేస్తాడంటే నడిపింప చేస్తాడు. తన కుటుంబం కానీ ఉన్నట్లయితే పరలోక రాజ్యంలో ఆ కుటుంబాన్ని నడిపించే ఒక రాజుగా ఉంటాడని ఇక్కడ సెలవిస్తున్నాడు. కాబట్టి రాజ్యమును ఎందుకు ఏర్పరుస్తున్నాడంటే ఇహలోక సంబంధమైన రాజ్యము కాదు. కానీ యూదులు ఏమనుకుంటారంటే వీళ్ళంతా మాకు ఇహలోక సంబంధమైన రాజ్యము కావాలని ఆనాడు యేసు ప్రభులు వారిని ఇచ్చేస్తే కాదు దేవుడు ఇస్తానంది మీకు పరలోక సంబంధమైన రాజ్యం అని చెప్తుంటే వాళ్ళకి అర్థం కాక యేసుక్రీస్తు ప్రభులు వారిని నానా విధములుగా వారిని ఏం చేశారంటే హింస పెట్టారు. మాటలతో మేము వ్యభిచారమందు పుట్టిన వాళ్ళము కాదు, అబ్రహాము మా తండ్రి అని చూటిపోటి మాటలతో
గుచ్చి చంపేవాళ్ళు అనమాట. ఒక్కొక్క మాట ఎలా ఉండేదంటే ప్రభులు వారికి చాలా కష్టంగా ఉండేది. వాళ్ళు మాట్లాడే మాట భరాయించలేనంత కఠినంగా ఉండేవి వాళ్ళ మాటలు క్రీస్తు ప్రభులు వారితో. కాబట్టి ఆ మాటలని ఎదిరించుకుంటూ దాన్ని దైవ చిత్తానుసారంగా వారికి సమాధానం ఇస్తూ ఏం చేస్తారంటే ముందుకు సాగిపోయాడు ఆ రోజుల్లో ప్రభు. దేవుడు ఇస్తానన్న రాజ్యం ఇది కాదు మీకు. మీరు ఎందుకు పిలువబడ్డారంటే పరిశుద్ధ యాజక సమూహముగాను పరిశుద్ధ రాజుల సమూహముగా ఉండటానికి మీరు పిలువబడుతున్నారే కానీ ఈ ఇహలోక సంబంధమైన రాజ్యాన్ని మీరు ఆక్రమించుకోవడానికి కాదు. ఈ రాజ్యము అల్పమైనది, స్వల్పమైనది. మీకు ఇవ్వబడే రాజ్యము నిత్యమైనది. అది దేవుని యొక్క కాన్సెప్ట్. పిలువబడిన ప్రతి జనము ఎలా పిలువబడుతున్నారంటే పరిశుద్ధ జనముగా పిలువబడుతున్నారు. పోయిన వారం బాగా డీటెయిల్గా చెప్పా. ఎవరిని ఎంచుకుంటాడు? ఎవరైతే దేవుని యందు, దేవుని మాటల యందు విశ్వాసం ఉంచుతాడో వాడు దేవుణ్ణి పిలుస్తాడు, దేవుని చేత పిలువబడతాడు. ఈ పిలువబడిన ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ధన్యజీవులని పోయిన వారంలో చెప్పారు. ఇప్పుడు ఆ ధన్యజీవులు ఎలా ఉంటారని చెప్తున్నాడంటే పేతురు భక్తుడు, రాజులైన యాజక సమూహముగా ఉంటారు. ఇక్కడ కాదు, ఈ రాజ్యము అల్పమైనది, స్వల్పమైనది. నిత్యమైన రాజ్యము మనకి ఇంకొకటి ఉన్నది. ఆ రాజ్యము ఏంటంటే పరలోక రాజ్యము. ఈ పరలోక రాజ్యము ఆత్మీయ సంబంధమైనది, ఆత్మీయ సంబంధమైనది, ఇహలోక సంబంధమైనది కాదు అని సెలవిస్తున్నా. కాబట్టి మనము, నువ్వు, నేను, ఎవరైనా సరే దేవుని చేత పిలువబడితే, నువ్వు పరిశుద్ధ జనముగా పరిగణించబడితే ఖచ్చితంగా నువ్వు ఎలా ఉండాలి? దేవుని రాజ్యంలో ఎలా ఉంటావని చెప్తున్నాడు ఇక్కడ. రాజులు యాజక సమూహముగా ఉంటారని దేవుడు సెలవిస్తున్నాడు. ప్రియులారా, దేవుడు అసలు ఆత్మీయమైన ప్రపంచాన్ని, రాజ్యాన్ని ఎందుకు క్రియేట్ చేశాడో తెలుసా? ఎందుకు క్రియేట్ చేశాడంటే 3 విషయాలు నేను చెప్తాను చూడండి. పాపమయమైన ప్రపంచాన్ని రక్షించేందుకు, పాపముతో నిండి ఉన్న ఈ ప్రపంచాన్ని రక్షించేందుకు దేవుడు ఆత్మీయ రాజ్యాన్ని సృష్టించాడు. తర్వాత దేవుని ఇచ్చ జరగటానికి, దేవుని కోరిక ఏదైతే ఉన్నదో ఆ కోరిక జరగటానికి ఈ ఆత్మీయ రాజ్యాన్ని సృజించాడు. 3వది ఏంటంటే శాశ్వతముగా ఆ రాజ్యాన్ని, ఆత్మీయ రాజ్యాన్ని నీకు, నాకు, ఆయనకి అందరికీ అనుగ్రహించడానికి ఏమిచ్చాడంటే శాశ్వతంగా ఆ రాజ్యాన్ని మనకి అనుగ్రహించడానికి ఆయన ఆ ఆత్మీయ రాజ్యాన్ని సృజించాడు. కాబట్టి ప్రియులారా, 3 విషయాలు. ఒకటి పాపము నుంచి విముక్తి కలగాలి. అనగా అక్కడ పరిశుద్ధులకు మాత్రమే ఏముంటుంది? ప్రాధాన్యత ఉంటుంది. దేవుని చేత ఎవరైతే పిలువబడతారో వాళ్ళకి మాత్రమే ప్రాధాన్యత ఉంటుంది. పరిశుద్ధ జనముగా ఉండటకు మనలో పిలువబడితే ఇప్పుడు మనం పరిశుద్ధ జనముగా ఉండాలి. తర్వాత రెండోది ఏంటంటే దేవుని ఇచ్చ, అనగా కోరిక, దేవుని ఇష్టానుసారంగా మనం బతకటానికి అక్కడ ఆత్మీయ రాజ్యాన్ని సృజించాడని మనం అర్థం చేసుకోవచ్చు. 3వది ఏంటంటే ఆ రాజ్యము మనకి శాశ్వతముగా ఇవ్వటానికి సృజించాడు. చూద్దాం ఒకసారి చూడండి, కొలసీలకు రాసిన పత్రిక, ఒకసారి కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం కానీ చూసుకున్నట్లయితే, కొలసీలకు రాసిన పత్రిక, ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశారు. ఎక్కడి నుంచి విడుదల చేశారంట మనల్ని? అంధకార సంబంధమైన, అనగా పాపముతో నిండి ఉన్న ఈ లోకము నుంచి మనల్ని ఏం చేశాడంట? విడిపించి తన కుమారుని సంబంధమైన రాజ్యములోనికి ఏం చేశాడంట? నివాసులుగా చేశాడు. అందుకు దేవుడు పిలిచి శాశ్వతంగా ఈ సృష్టిలో నుంచి పాపము అనేది,
పాపం అనేది లేకుండా చేయటానికి తన కుమారుని రాజ్యం ఏదైతే ఉన్నదో, తన కుమారుని రాజ్యం ఎలా ఉంటుందో ఇక్కడ మనకి చెప్పారు. కుమారుని రాజ్యం ఎలా ఉంటుంది? ఆత్మ సంబంధమైనది, పరిశుద్ధముగా ఉంటుంది. ఈ పరిశుద్ధముగా ఉండాలంటే వినయ విధేయతలు, దేవుని మాటలకి లోబడి ఉండటం ఎక్కడైతే జరుగుతాయో అది కుమారుని యొక్క రాజ్యం. ఆ కుమారుని రాజ్యంలోనికి మనల్ని నివాసులుగా చేశాడని ఇక్కడ వాక్యము తేటతెల్లం చేస్తుంది. ప్రియులరా, దేవుడు ఆత్మీయ రాజ్యాన్ని నీ కొరకు నా కొరకు సిద్ధపరచాడు. ఆ ఆత్మీయ రాజ్యంలో చనిపోయిన మన పూర్వీకులు ఉంటారు. ఎప్పుడు? దేవుని చేత వాళ్ళు పిలువబడినప్పుడు, దేవుని ఎరిగినప్పుడు, పరిశుద్ధ జనాంగముగా వాళ్ళు పిలువబడినప్పుడు వాళ్ళు ఆ పరిశుద్ధ రాజ్యంలో నివాసులుగా ఉండడానికి యోగ్యులమే. ఒకవేళ నువ్వు కూడా దేవుని చేత పిలువబడ్డ పరిశుద్ధుడు అయితే, విశ్వాసివైతే, అప్పుడు నువ్వు కూడా ఏమవుతాంటే కుమారుని యొక్క రాజ్యములో నివాసం ఉండటానికి యోగ్యుడివి. కాబట్టి ఈ కుమారుని రాజ్యము ఏం చేస్తుందంటే మనల్ని అంధకార సంబంధమైన, అనగా సాతాను యొక్క సంబంధమైన లోకంలో నుంచి మనల్ని ఆత్మీయ సంబంధమైన లోకంలోనికి తీసుకెళ్తుంది. కాబట్టి మనం అందుకున్న పిలుపు ఎవరి చేత అంటే పరిశుద్ధుని చేత. కాబట్టి మనము పరిశుద్ధ ఆత్మీయ రాజ్యంలోనికి పిలువబడిన వారము. కాబట్టి ఎవరైతే ఏ ప్రభువు అయితే మనల్ని పిలిచాడో ఆ ప్రభువు యొక్క పిలుపుని అందుకున్నప్పుడు మనం ఏం చేస్తామంటే కుమారుని సంబంధమైన నివాసులుగా ఉండటానికి, కుమారుని సంబంధమైన రాజ్యంలో నివాసములుగా ఉండటానికి మనము యోగ్యులమని నా ద్వారా దేవుడు మీకు తెలియజేస్తున్నాడు. కాబట్టి పిలువబడాలి. నువ్వైనా సరే, నేనైనా సరే, ఎవరైనా సరే దేవుని చేత పిలువబడండి. పిలువబడ్డప్పుడు ఏం జరుగుతుందంటే యేసుక్రీస్తు రాజ్యం ఏదైతే ఉందో ఆ రాజ్యములో నీవు నివాసులుగా ఉంటావు. నివాసులుగా ఉండటమే కాదు, ఏం చేస్తారంటే అక్కడ నీకు రాజ్యాధికారాన్ని ఇస్తాను అని దేవుడు సెలవిస్తున్నాడు. ఇది సంగతి. తర్వాత రెండోది ఏంటంటే దేవుని ఇచ్చ జరిగే స్థలముగా ఉంచడానికి ఆత్మీయ రాజ్యాన్ని స్థాపించాడు. ఒకసారి మత్తయి సువార్త చూడండి, 6వ అధ్యాయము 10వ వచనం కానీ చూసినట్లయితే, మత్తయి సువార్త 6వ అధ్యాయం 10వ వచనం కానీ చూసుకున్నట్లయితే, పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము మాకు వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి అందును నెరవేరునుగాక. చాలమ్మా, చాలు. పరలోకమందున్న మా తండ్రి, నీ రాజ్యము మాకు వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు ఎలాగూ నెరవేర్చబడుతున్నదో అలాగే భూమి యందు కూడా నెరవేర్చబడు. యాక్చువల్గా ఈ సెంటెన్స్ నేను తీసుకోకూడదు, కానీ ఎందుకు తీసుకున్నానంటే, ఈ రిఫరెన్స్ని ఎందుకు తీసుకున్నానంటే, ఆయన చిత్తము ఏదైతే ఉన్నదో అది పరలోకమందు నెరవేర్చబడుతుంది, భూమి యందు నెరవేర్చబడతల. ఎందుకంటే భూమి మీద ఉన్న ప్రతి ప్రాణిలోనూ అవిశ్వాసం ఉన్నాయి, ఇచ్చలు ఉన్నాయి, లోక సంబంధమైన కోరికలు ఉన్నాయి. ఆ లోక సంబంధమైన కోరికలని జయించలేక అంధకారంలోకి నెట్టబెడుతున్న ఎవరైతే ప్రజలు ఉన్నారో, ఇప్పుడు ఆ ప్రజలు దేవుని యొక్క పిలుపుని అందుకుంటే, దేవుని యొక్క వాక్యాన్ని గుర్తెరిగి, సత్యాన్ని గుర్తెరిగి, ఆ వాక్యాన్ని గ్రహించి ఆ వాక్యంలో నడుస్తూ ఉంటే అప్పుడు ఏమవుతారంటే ప్రజలు దేవునిలోకి నడిపించబడతారు. దేవుని కోరికని వీళ్ళు నెరవేర్చినట్లు, దేవుడు మనల్ని ఎలా ఉండాలనుకుంటున్నాడో అలాగా ఉన్నట్టు అన్నమాట. దేవుని మాట ప్రకారం నడుస్తున్నామంటే, ఇప్పుడు ఎవరైనా సరే ఒక ఇంట్లో ఒక తండ్రి ఉన్నాడంటే, తండ్రి చెప్పిన మాట ప్రకారం పిల్లలు నడుస్తారా? పిల్లలు చెప్పిన మాట ప్రకారం తండ్రులు నడుస్తారా? ఎందుకు? తండ్రికి కొంచెం ఈ లోకం మీద అవగాహన ఉంటుంది, ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు.
కాబట్టి తండ్రి చెప్పిన మాటలు పిల్లలు కానీ గ్రహించినప్పుడు ఏం జరుగుతుందంటే తండ్రి ఇచ్చే ప్రకారం ఇతను నడుస్తున్నాడు. తండ్రి మంచి చెప్తే మంచిలో నడుస్తాడు, తండ్రి చెడ్డ చెప్తే చెడ్డలో నడుస్తాడు. అందువల్ల పిల్లల విషయంలో ఎలా ఉండాలంటే తండ్రులు ఎలా ఉండాలంటే చాలా పరిశుద్ధముగా ఉండాలి. నీతివంతమైన జీవితాన్ని వాళ్ళకి అందించాలని ప్రతి తండ్రి కోరుకోవాలి. అలా కోరుకున్నప్పుడు మన బిడ్డలకి మనము ఏదైతే నమ్మామో, ఏ వాక్యాన్ని అయితే నమ్మామో, ఏ విశ్వాసం అయితే మనం ఉంచామో ఆ విశ్వాసం వాళ్ళకు కూడా అనుగ్రహించినప్పుడు ఆ బిడ్డ ఏమవుతుందంటే నువ్వు నమ్మిన వాక్యములోకి, నువ్వు నమ్మిన విశ్వాసములోకి నడిపింపబడతాడు. బిడ్డలని దేవాలయానికి మీతో పాటు తీసుకురండి, కూర్చోబెట్టండి, దేవుని వాక్యం ఏం సెలవిస్తుందో తెలియజేయండి. ఎందుకంటే బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పము, వాడు పెద్దవాడైనను దాని నుండి తొలగిపోడని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవాలయంకి తీసుకురండి, ప్రతి బిడ్డని తీసుకొచ్చి దేవుని వాక్యం ఎలా ఉంటుందో చెప్తుంది. దేవుని వాక్యాన్ని వాళ్ళకి రుచి చూపిస్తున్నప్పుడు ఏమవుతుందంటే బిడ్డలు దేవుని వాక్యములో ఎదుగుతారు. దేవుని వాక్యములో ఎవరైతే ఉంటారో వాళ్ళు వెలుగులో ఉన్నట్టు, దేవుని సత్యంలో ఉన్నట్టు, దేవుని విశ్వాసంలో ఉన్నట్టు. కాబట్టి ప్రియులారా ఇక్కడ దేవుని ఇచ్చ అక్కడ నెరవేర్చుతుంది. ఆ ఇచ్చ ఇప్పుడు భూమి యందు కూడా నెరవేర్చేటట్టుగా చూడు తండ్రి అని మనము దేవుని ప్రార్థించాలని యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్తున్నాడు. అంటే దేవుని ఇచ్చ ఎక్కడ జరుగుతుంది? పరలోక రాజ్యము. అనగా ఎవడైతే దేవుని యొక్క పరిశుద్ధతని సంతరించుకుంటారో వాళ్ళు ఏం చేస్తారంటే పరలోక రాజ్యంలోకి వెళ్ళి దేవుని ఇచ్చ ప్రకారం, అనగా దేవుని కోరిక ఏదైతే ఉందో, దేవుడు మనల్ని ఎలా ఉండాలనుకుంటున్నాడో అలాగా ఉండటానికి అవకాశం ఉంది. అది అక్కడ మాత్రమే జరుగుతుంది. భూమి మీద ఏం జరుగుతుందంటే అంధకారం అనేది రాజ్యం వెళ్తుంది. కాబట్టి ఈ అంధకారంలో ఉన్న వ్యక్తులు ఏం చేస్తున్నారంటే చీకటి సంబంధం, వాళ్ళు లోక సంబంధులు కాబట్టి ఈ లోక సంబంధమైన క్రియలు జరుగుతున్నాయి. వాళ్ళలో శరీర ఇచ్చలు ఉన్నాయి, ఆత్మీయ ఇచ్చలు లేవు. శరీర ఇచ్చలు ఉన్నాయి కానీ ఆత్మీయమైన ఇచ్చలు లేవు, కోరికలు లేవు. ఆత్మీయ కోరికలు రావాలంటే గలతీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో చెప్తాడు, తీయొద్దు. ఆత్మఫలములు ఏవనగా ప్రేమ, సాత్వికము, సమాధానము, సంతోషము, దీర్ఘశాంతము, ఎన్నిటిని కలిగి ఎవడైతే ఉంటాడో వాడు ఏం చేస్తారంటే ఆత్మీయ ఫలాలని ఫలిస్తాడు. కాబట్టి ఆత్మీయ ఫలాలు ఎవరైతే ఫలిస్తూ ఉంటారో వాళ్ళు ఏం చేస్తారంటే దేవుని ఇచ్చే ప్రకారము నడుస్తున్నవారు. అందువల్ల దేవుని ఇచ్చే ఎక్కడ జరుగుతుంది? పరలోక రాజ్యంలో నెరవేర్చున్నట్లు భూమి యందు కూడా నెరవేర్చాలంటే, భూమి యందు నెరవేర్చబడాలి అంటే ఏం చేయాలి? భూమి మీద ఉన్న ప్రతి వ్యక్తి దేవుని యొక్క ఆత్మీయ ఫలాలని ఫలించాలి. నువ్వు ఆత్మీయ ఫలాలని ఫలించాలంటే ఏం చేయాలంటే దేవుని వాక్యము తెలుసుకోవాలి. దేవుని మాటలు ఏం చెప్తున్నాయో తెలుసుకోవాలి. ఆజ్ఞ ఇచ్చాడంటే, దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడంటే ఆ ఆజ్ఞ యొక్క అర్థమేందో తెలియాలి. ఆజ్ఞ యొక్క అర్థం ఏందో తెలిస్తే ఆ అర్థం దాని ప్రకారము ఇది తప్ప రైటా తెలుస్తుంది. ఆజ్ఞల్ని సాతానుడు ఒక్కోసారి ఇది నిజమా ఏమంటాడు? దేవుడు ఆజ్ఞ నీలో ఒకటి ఉంది, ఇది నిజమా అని నీకేం చేస్తాడు సాతానుడు? ఒక క్వశ్చన్ మార్క్ని రైజ్ చేస్తాడు. అప్పుడు ఎమ్మటిని ఏం చేస్తావంటే నువ్వు వెళ్తే దానికి సమాధానం కానీ తెలిసి ఉంటే అప్పుడు నువ్వు పరిశుద్ధతలో అంటావు. సమాధానం తెలియకపోతే, దాని యొక్క ఆజ్ఞ యొక్క అర్థము తెలియకపోతే ఎమ్మటినే నువ్వు ఏం చేస్తావంటే లోకరీతిగా పడిపోవటానికి అవకాశం ఉంది. కాబట్టి ప్రియులారా ఆజ్ఞ యొక్క అర్థం తెలియాలి. నువ్వు పరిశుద్ధతలో నివసించాలంటే, పరిశుద్ధ రాజ్యంలో నివాసులుగా ఉండాలంటే దేవుడు ఇచ్చిన ఆజ్ఞల యొక్క అర్థము తెలిసి దాని ప్రకారము ఆ దేవుని ఆజ్ఞ యొక్క భావం ప్రకారం నువ్వు నడుచుకోగలిగితే దేవుని చేత నువ్వేం చేస్తావు? పిలువబడతావు. పిలువబడిన ప్రతి వ్యక్తి ఏం చేస్తారమ్మా? పిలువబడిన ప్రతి వ్యక్తి ఏం చెప్తాడు?
ఒకటి రాజులుగాను, 2 యాజకులుగాను ఉంటారని తెలియజేస్తారు. ఇలా అర్థం చేస్తుంది. దేవుడి యొక్క మాటలు ఎంత డీపెస్ట్గా ఉంటాయంటే, ఎంత లోతైనవి ఏమంటే, నీకు నాకు అర్థం కావాలంటే చాలా సాత్వికం అనేది ఉండాలి, మంచి తత్వము, ఆలోచన విధానాలు అనేవి ఉండాలి. అందుకే చెప్తాను, ఆత్మఫలములు ఏమనగా సాత్వికము అంటాడు. మంచి ఆలోచన విధానాలు ఉండాలి. లోక సంబంధమైన ఆలోచనలు ఉంటే ఏమవుతారు? లోకంలో పడిపోతారు, ఇంకెప్పటికి లెగము. కాబట్టి మనం ఎప్పుడైనా సరే ఆత్మీయ ఫలాలు ఫలించాలనుకున్నప్పుడు ఏం జరగాలంటే, మనకి ప్రేమ, శాంతి, సమాధానం, దయాళత్వము, సాత్వికము, ఇటువంటి అన్నీ కలిగి ఉండాలని భక్తుడైన పౌలు గారు చెప్తారు. ప్రియులారా, అందువల్ల ఎవరైతే దేవుని కోరిక ప్రకారము దేవుని కోరిక ప్రకారం నివసిస్తారో వాళ్ళు పరలోక రాజ్యంలో దేవుని యొక్క చిత్తాన్ని, కోరికని నెరవేర్చుతున్నారు. అట్టి చిత్తాన్ని భూమి మీద కూడా ఏం చేయాలంట? నెరవేర్చాలని యేసుక్రీస్తు ప్రభువుల వారు చెప్తున్నాడు. అయ్యా, మాకు ప్రార్థించడం తెలియట్లేదు ఎలా అంటే, ప్రార్థన గురించి చెప్తాడు. పరలోకమందున్న మా తండ్రి, నీ రాజ్యము మాకు వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి అందు కూడా నెరవేరాలయా. నీ కోరిక ప్రకారం మేము జీవించేటట్టు మమ్మల్ని చెయ్యి. మమ్మల్ని లోక సంబంధాలుగా ఉంచొద్దు అని రోజు ఏం చేయాలంటే మనం ప్రార్థించాలి, ప్రార్థన చేయాలి. ప్రార్థన దేవుణ్ణి నీకు దగ్గర చేస్తుంది. ప్రార్థన లేకపోతే దేవుడు నీకు దూరం అవుతాడు. నీలోకి పరిశుద్ధాత్మ వచ్చేస్తుంది ప్రార్థన ఉన్నప్పుడు. పరిశుద్ధాత్మ ఎప్పుడు వేడలాడిద్ది తెలుసా? ప్రార్థన లేనప్పుడు. కాబట్టి ప్రియులారా, ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుని చిత్తము ఎవరైతే నెరవేర్చాలుతారో వాళ్ళు ఏం చేస్తారంటే పరలోక రాజ్యంలో ఉన్న తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేరుస్తారు. యేసుక్రీస్తు ప్రభులు వారు చిత్తం ఏదైతే ఉందో అది పరలోకంలో ఉన్న తండ్రి యొక్క చిత్తము. ఆ చిత్తాన్ని ఇక్కడ కూడా నెరవేర్చడానికి మీరు సిద్ధంగా ఉండాలి. దేవుని మాటలు వినాలి. దేవుని వెలుగుని నీలోకి రప్పించుకోవాలి. దేవుణ్ణి రప్పించుకోవాలంటే నువ్వు దేవుని యందు విశ్వాసం అనేది ఉంచాలి. విశ్వాస సమూహాన్ని దేవుడు పిలుచుకుంటాడు. ఎవరైతే దేవునికి మాటలకి, ఆజ్ఞలకి లోబడతాడో వాడు దేవుని చేత ఏం చేస్తాడంటే పిలువబడతాడు, దేవుని చేత ఎన్నుకోబడతాడు. అబ్రహాముని ఎన్నుకున్నాడు. ఎన్నుకున్నాడు? పోయిన వారం చెప్పా. దేవుని మాటకి లోబడ్డాడు. అబ్రహామా లే, వెళ్ళు, నేను చూపించు దేశముకి వెళ్ళు అన్నప్పుడు వెంటనే తన పరివారాన్ని, కుటుంబాన్ని తీసుకొని విశ్వాసముతో యాత్ర సాగించి 400 నుంచి 500 మైళ్ళ దూరం ప్రయాణించి ఒక దేవుడిచ్చు ఒక అద్భుతమైన దేశానికి వెళ్ళాడు. అక్కడ తన దేవుని చిత్తాన్ని అబ్రహాము నెరవేర్చాడు. కాబట్టి అబ్రహాము విశ్వాస సంబంధమైన యాత్ర చేసి విశ్వాసులకు తండ్రిగా నిలిచాడు. కాబట్టి మీరు కూడా దేవుని చిత్తాన్ని నెరవేర్చేవారుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. మూడోది ఏంటంటే శాశ్వతమైన రాజ్యాన్ని నీకు ఇవ్వటానికి దేవుడు ఆత్మీయ సంబంధమైన రాజ్యాన్ని మీకు కలుగు చేస్తున్నాడు అనమాట. ఒకసారి చూడండి, దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 27వ వచనం కానీ చూసుకున్నట్లయితే, ఆకాశమంతటి కిందనున్న రాజ్యమును, అధికారమును, రాజ్య మహత్యమును మహోన్నతుని పరిశుద్ధులకు చెందును. ఆయన రాజ్యము నిత్యము నిలుచును. అధికారులందరూ దానికి దాసులై ఉంటారు. చాలా దాసులగుదు, విధేయులగుదురు. ఇది విషయం. దేవుని ఇప్పుడు ఏంటంటే ఇహలోక సంబంధమైన రాజ్యంలో అయితే అధికారులు ఉంటారు,
కానీ పరలోక రాజ్యము పరలోక సంబంధమైన రాజ్యంలో అధికారులు ఉండరు. ఇక్కడ ఎవరైతే పరిపాలించబడతారో పరలోక రాజ్యంలో వాళ్ళని వాళ్ళు పరిపాలించుకుంటారు. వాళ్ళకి స్వాతంత్ర్యం కలదు. వాళ్ళకి ఎటువంటి స్వాతంత్ర్యం కలదు? దేవుని చిత్తాన్ని నెరవేర్చే స్వాతంత్ర్యం కలదు. దేవుని చిత్తానుసారంగా నడుచుకునే స్వాతంత్ర్యము వాళ్ళకి కలదు. కాబట్టి వాళ్ళు పాపానికి లోబడి ఉండరు, దేవునికి లోబడి ఉంటారు, వెలుగు సంబంధులుగా ఉంటారు. కాబట్టి వాళ్ళు రాజులుగా ఉంటారు. కానీ ఇహలోక సంబంధమైన రాజ్యంలో ఏముంటారంటే అధికారులు ఉంటారు. ఆ అధికారులు రాజులు ఏం చేస్తారు? వాడి ప్రకారం వాడికి ఇచ్చే ఏదైతే ఉందో, ఏ రాజు సపోజ్ నేను ఒక రాజ్యానికి రాజుని అనుకోండి, నా ఇష్టానుసారంగా నేను నడిపించుకోవాలి. నా ఇష్టానుసారంగా రాజ్యంలో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెడతా. మీరు ఇలా ఉండాలి, మీరు ఇలాగా ఉండాలి, ఇంత పన్ను కట్టాలి, అది చేయాలి, ఇది చేయాలని నా ఇష్టానుసారంగా నేను నా రాజ్యంలో ఉన్న ప్రజల్ని నడిపించుకోవాలి. కానీ పరలోక రాజ్యంలో ఉన్న ప్రజలు అలా కాదు. దేవుని చిత్తానుసారంగా నడిచే ప్రజలు, దేవుని చిత్తాన్ని నెరవేర్చేవారు. కాబట్టి వాళ్ళకి స్వాతంత్రము కలదు. కాబట్టి ఆ స్వాతంత్ర్యము దేన్ని ఇచ్చేస్తుందంటే మనల్ని రాజులుగా ఉండటానికి ఇచ్చేస్తుందన్నమాట. ప్రియులారా, గొప్ప విషయాన్ని మీకు తెలియజేస్తాను. మనకేమిటానికి తెలియజేస్తున్నాడు ఒకసారి మళ్ళీ చదవండి. దానియేలు గ్రంథము ఆకాశమంతటి క్రిందనున్న రాజ్యము, అధికారమును, రాజ్య మహత్యమును, మహోన్నతిని పరిశుద్ధులకు చెంది. ఆ రాజ్యము యొక్క మహత్యము, మహోన్నత ఎవరికి చెందుతుందంట? పరిశుద్ధులకి చెందుతుంది. పరిశుద్ధులకి ఎప్పుడు చెందుతుంది అంటే నువ్వు నేను అందరము కలిసి దేవుని చేత పిలువబడాలంటే నువ్వు నేను అందరము కూడా ఎలా ఉండాలంటే దేవుని యందు విశ్వాసం అనేది ఉంచాలి. ఈ విశ్వాస సంబంధమైన వీళ్ళకి మాత్రమే దేవుని రాజ్యము యొక్క మహత్యమును, దాని మహోన్నతని దేవుడు ఇవ్వాలి అనుకుంటాడంట. అది సంగతి. దేవుని రాజ్యంలో ఉన్న మహత్యం అంట, ఉన్నతమైన స్థితిని, తర్వాత ఆ రాజ్యంలో ఉండే మహత్యం అంటే ఏముందో మనకు తెలియదు. కానీ అది చూసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఒక్క ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మాత్రమే. ఎవరు చూడలేరు. మానవ రూపం దాల్చిన వ్యక్తులు ఎవరు కూడా పరలోక రాజ్యంలో ఉన్న మహత్యాన్ని ఎవరు చూడలేదు. చూసిందల్లా ఎవరంటే తండ్రి దగ్గర నుంచి వచ్చిన మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారు తప్పించి ఇంకెవరు చూడలేదు. కాబట్టి ఆ మహత్యం ఎలా ఉంటుందో మనకు తెలియదు. కాబట్టి ఆ మహత్యాన్ని మనకి ఇవ్వాలని దేవుడు ఆకాంక్షిస్తున్నాడు. కాబట్టి ఆ ఆకాంక్షని నేను ఏం చేయాలి? పొందుకోవడానికి సిద్ధముగా ఉండాలంటే మనము దేవుని చేత పిలువబడాలంటే మనము ఏం చేయాలంటే ఒకటే, దేవుని కృపను పొందుకోవాలంటే దేవుని మీద విశ్వాసం అనేది ఉంచాలి. అర్థమవుతుందా చెప్పేది? అర్థమవుతుందా? రైట్. తర్వాత మనకి శాశ్వత ఆనందం కూడా ఇవ్వడానికి దేవుడు యొక్క సంకల్పమైందండి. చూద్దాం. నేను త్వరగా ముగిస్తాను. చూడండి, రోమిలికి రాసిన పత్రిక 14వ అధ్యాయము, రోమిలికి రాసిన పత్రిక 14వ అధ్యాయము 17వ వచనం. కాగా క్రీస్తు యేసును బట్టి దేవుని విషయమైన 14:17 అమ్మ. దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు గాని నీతియు సమాధానమును పరిశుద్ధాత్మయందలి ఆనందమై ఉన్నదంట. దేవుని రాజ్యము భుజించడానికి కాదు, పానము చేయటానికి కాదు, నీతియు సమాధానము పరిశుద్ధాత్మలయందలి ఆనందము. దేవుని యందు ఆనందించేదంట. దేవుని రాజ్యము దేవుని యందు ఆనందించేది.
అట్టి ఆనందము రావాలి అని దేవుడు నిన్ను కోరుకుంటున్నాడు. దేవుడు కోరుకుంటున్నాడు. నా బిడ్డలకి నన్ను ఎవరైతే విశ్వసిస్తారో ఆ బిడ్డలకి ఏమి ఇవ్వాలంటే శాశ్వత ఆనందం అనేది ఇవ్వాలనుకుంటున్నాడు. నీకు అన్నపానాలు ఎక్కడ కావాలి? భూమి యందు కావాలి, భూమి మీద కావాలి. కానీ పరలోక రాజ్యములో అక్కర్లేదు. అన్నము పానీయములు కాదు, కానీ ఏంటిది? నీతియు సమాధానము పరిశుద్ధ ఆత్మయందలి ఆనందం. ఇది దేవుని రాజ్యంలో ఉండేది. ఆ మహత్యాన్ని నేను పొందుకోవటం అంటే సామాన్యమైన విషయం కాదు. కాబట్టి ఆ రాజ్యంలోకి నువ్వు వెళ్ళాలంటే ఏం చేయాలని చెప్తున్నాడు? నువ్వు దేవుని చేత పిలువబడాలి. పిలువబడిన జనము రాజులుగాను యాజకులుగాను ఉంటారని ఇక్కడ దేవుడు సెలవిస్తున్నాడు. ఎన్ని చెప్పాను? 4 విషయాలు చెప్పా. 1, లోకమందు పాపాన్ని తీసివేయడానికి. తర్వాత దేవుని యొక్క కోరికని నెరవేర్చడానికి. 3, దేవుని రాజ్యాన్ని శాశ్వతంగా నీకు దయచేయటానికి. తర్వాత దేవుని రాజ్యంలో ఏ ఆనందం అయితే ఉందో ఆ ఆనందాన్ని నీకు ఇవ్వటానికి దేవుడు ఆత్మీయ రాజ్యాన్ని స్థాపించాడంట. నీ కొరకు, నా కొరకు, ఆయన కొరకు. ఇంకా చాలా ఉన్నాయి, నేను చెప్పట్లేదు, చాలా ఉన్నాయి. కానీ మెయిన్ విషయాలు ఏంటంటే ఇవి అన్నమాట. ఆనందం ఇవ్వడానికి, రాజ్యాన్ని శాశ్వతంగా మనకి ఇవ్వడానికి, తర్వాత దేవుని కోరికని నెరవేర్చుకోవడానికి, తర్వాత ఏం చెప్తానంటే పాపం మొత్తాన్ని తీసివేయడానికి ఆత్మీయ రాజ్యాన్ని దేవుడు ఏర్పరిచాడంట. అయితే ఇప్పుడు ఈ ఆత్మీయ రాజ్యంలో మీరు రాజులుగా ఉండాలని దేవుని కోరిక. అసలు రాజు అంటే ఎవరు చూడండి. అసలు రాజు అంటే ఏంది చూడండి. ఒకసారి ప్రకటన కాదు, యెషయా గ్రంథము 9వ అధ్యాయము. అసలు రాజులు అంటే ఏమనుకుంటారు? యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6-7 వచనాలు కానీ తీసుకున్నట్లయితే, ఏలయనగా మనకి శిశువు పుట్టెను, మనకి కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారము ఉండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానానికి కర్తయగు దేవుడు, అధిపతి అని అతనికి పేరుంది. ఇప్పుడు రాజ్యము, ఎవరైనా ఒక రాజు ఉండాలంటే ఆయనకు ఉండవలసిన క్వాలిటీస్ అన్నీ ఇక్కడ చెప్తున్నాడు. ఏలయనగా మనకి శిశువు అనుగ్రహించబడెను, ఆయన భుజముల మీద రాజ్యభారం ఉంటుంది, ఆయనకి ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడు, నిత్యుడగు తండ్రి, సమాధానానికి కర్త, అధిపతి. వీటన్నిటికి ఎవరి దగ్గర అయితే గుప్తమై ఉంటాయో ఆయన్ని రాజు అంటారు. ఇంకా ఒక మాట ప్రకటన చూడండి, 11వ అధ్యాయము, అదే యెషయా గ్రంథం 11-15 వచనంలో చెప్తాడు చూడండి. మరియు యెహోవా ఐగుప్తు సముద్రం యొక్క, యెషయా గ్రంథము 11వ అధ్యాయం 15 చూడండి 15. మరియు యెహోవా ఐగుప్తు సముద్రము యొక్క అఖాతమును నిర్మూలము చేయును, వేడిమి గల తన ఊపిరిని ఊదును, యూఫ్రటీస్ నది మీద తన చెయ్యి ఆడించును, 7 కాలాలుగా దాన్ని చేలగొట్టును, తర్వాత పాదరక్షణలు తడవకుండా మనుషులు దాన్ని దాటినట్లు చేయును అని చెప్తున్నాడు. అంటే దేవుడు రాజు అంటే తన ప్రజలకి కష్టము రాకుండా చూసుకునేవాడు రాజు. అదేనా? సింపుల్గా ఎన్నిటికీ అర్థం ఏంటంటే, ఎవరైతే రాజుగా ఉండాలనుకుంటాడో తన ప్రజలకి కష్టం రాకుండా ఉండాలని. సో ఈ రాజుగా ఉండాలని ఎవరైతే అనుకుంటారో వాళ్ళకి సమాధానం అని ఉండాలి, ఆశ్చర్యకరమైన కార్యాలు వాళ్ళ మధ్య చేయాలంటే అద్భుత కార్యాలు వాళ్ళ మధ్య చేసేవారుగా ఉండాలి. ఆయన అందరికీ తండ్రి సమానుడై ఉండాలి. అటు చిన్నవాడైనా, రాజు అనేవాడు చిన్నవాడైనా
తన రాజ్యంలో ఉండే వ్యక్తులకు ఎలా ఉండాలంటే తండ్రి సమానుడై ఉండాలి. కాబట్టి వీటన్నిటిని తన ప్రజల ఎడల ఎప్పుడు కూడా ఆశ్చర్యక్రియలను చేసేవాడు. ప్రతి వ్యక్తితో సమాధానపరచబడాలంటే దాని అర్థం ఏంటంటే ఆయనకి నీకు మధ్య సంబంధం అనేది ఉంచుకోవాలి. రాజ్యంలో ఉండే ప్రతి వ్యక్తికి రాజుతో ఏముండాలంటే సమాధానం అన్నాడు. సమాధానం అంటే దాని అర్థం ఏంటంటే ఎటువంటి అంతర్భేదాలు అనేవి ఉండకూడదు. ఇప్పుడు మనల్ని దేవుడు ఏమనుకుంటున్నాడు, నువ్వు నా రాజ్యంలోకి రావాలనుకుంటే, నువ్వు రాజుగా ఉండాలనుకుంటే నువ్వు నాతో సమాధానపరచబడటం అంటే ఆయన సత్యవంతుడని తెలుసుకోవాలి, ఆయన సృష్టికర్త అని తెలుసుకోవాలి, ఆయనే ఈ లోకాన్ని నన్ను సృజించింది అని నువ్వు తెలుసుకోగలిగినప్పుడు దేవునితో నువ్వేం చేస్తావంటే సమాధానపరచబడాలి. ఈ సమాధానపరచబడిన వ్యక్తే రాజుగా ఉండటానికి అర్హుడని ఇక్కడ దేవుడు తెలియజేస్తున్నాడు. కాబట్టి రాజుగా ఉండే వ్యక్తికి ఉండవలసిన లక్షణాలు ఈ యెషయా భక్తుడు చెప్పాడు. కాబట్టి ఇప్పుడు నేనేం చెప్తానంటే మనల్ని ఆత్మీయ రాజ్యాన్ని ఎందుకు స్థాపించాడో చెప్పాడు. ఈ ఆత్మీయ రాజ్యంలో నువ్వు రాజుగా ఉండాలంటే నీకు ఉండవలసిన లక్షణాలు ఏంటో తెలియజేశాడు. తర్వాత ఆ రాజ్యంలో నీకుండే అధికారాలు ఏంటో కూడా తెలియజేస్తాడు. ఈ అధికారాలు 4 చెప్పేసి నేను ముగిస్తాను. ప్రభు చిత్తమైతే వచ్చే వారము యాజకులు ఎలా ఉండాలి అన్నది డిస్కస్ చేస్తా. టైము 40 నిమిషాలే ఇచ్చారు. ఏదో తర్వాత ప్రార్థన అవుతుంది, తర్వాత చూద్దాం. ఫస్ట్ ఏం చేయాలి, రాజుకి ఉండవలసిన అధికారాలు ఎక్కడ, ఆత్మీయ రాజ్యంలో రాజుకుండే అధికారాలు 4 ఉన్నాయి. ఆ రాజుకుండే 4 అధికారాలని చెప్పేసి నేను ముగిస్తాను. చూడండి అమ్మా, ఆత్మీయ రాజ్యంలో రాజుకి ఏం కలుగు చేశాడంటే దేవుడు పాపముపై అధికారాన్ని కలుగు చేశాడు. పాపంపై అధికారము కలుగు చేశాడు. అసలు పాపం ఏం చేస్తుంది? పాపంపై అధికారాన్ని మనకు కలుగు చేశాడు. వాస్తవమే. పాపం ఏం చేస్తుంది? మనిషిని, పాపంలో ఉన్న వ్యక్తిని పాపం ఏం చేస్తుంది అన్నది మనం చూసుకోవాలి. పాపం మనిషిని ఏం చేస్తుందంటే మనల్ని ఏం చేస్తుందంటే బానిసలుగా చేస్తుందని చెప్తాడు. పాపము మనల్ని అంధకార సంబంధమైన వ్యక్తికి బానిసలుగా ఉండేటట్టు చేస్తుంది. రెండోది ఏం చేస్తుందంటే మన మనస్సుల్లో అంధత్వాన్ని నింపుతుందంట. 3 మన జీవితాలని నాశనం చేస్తుంది, అనగా మరణాన్ని తీసుకొచ్చి పెడుతుంది. మనకి నాశనం చేయటం అంటే పాపము వల్ల వచ్చు జీతము మరణం, అది నాశనం చేయటం అంటే. ఆత్మ సంబంధమైన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, ఆత్మీయంగా ఎవరైతే జీవిస్తూ ఉంటారో వాళ్ళకి మరణం లేదని చెప్తున్నాడు. కానీ పాపం ఏం చేస్తుందంట, మనల్ని నాశనం చేస్తుందంటే మరణాన్ని తీసుకొచ్చి. చూద్దాము అసలు నిజంగా చేస్తుందంటే. ఒకసారి చూడండి, యోహాను సువార్త పాపంలో మనల్ని ఎందుకు బానిసలను చేస్తుందంటే ఒకసారి చూడండి. యోహాను సువార్త 8వ అధ్యాయం 34వ వచనంలో చూసుకున్నట్లయితే, అందుకు యేసు పాపము చేయు ప్రతివాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయంగా చెప్తున్నాడు. ఎవడైతే అంధకార సంబంధాలుగా జీవిస్తూ ఉంటాడో వాడు ఖచ్చితంగా లోక సంబంధి ఎలా ఉంటాడంటే పాపంలో ఉన్నాడు. లోక సంబంధి ఎలా ఉన్నాడు? పాపంలో ఉన్నాడు. వాడు పాపానికి బానిస, ఎప్పటికీ రాడు. కాబట్టి ఆ బానిసత్వంలో నుంచి మీరు బయటికి రాండి అని యేసుక్రీస్తు ప్రభువుల వారే చెప్తున్నారు. నేను చెప్తున్నా, లోకయ్య గారు చెప్తున్నారు, ఎవరు చెప్తున్నారు. మీరు పాపము చేస్తూ ఈ లోకంలో కానీ జీవిస్తూ ఉంటే మీరు పాపానికి బానిసలే. దేవాది దేవుడే చెప్తున్నాడు, పరలోక రాజ్యం నుంచి దిగి వచ్చిన దేవుడే మీరు పాపానికి బానిసలు, మీరు లోక సంబంధులు అని చెప్తున్నాడు. అయితే భక్తుడైన పౌలు గారు ఈ బానిసత్వంలో ఉన్న ప్రజలకి ఏం చేస్తాడంటే విముక్తి కలుగు చేశాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు అని సెలవిస్తున్నాడు. కాబట్టి అది ఒకసారి చూడండి, ఏమని చెప్తున్నాడు చూడండి. రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 14 నుంచి 18 వచనాలు. మీరు కృపకే కానీ ధర్మశాస్త్రమునికి లోనైన వారు కారు గనుక పాపము మీ మీద ప్రభుత్వము చేయదు.
మీరు దేవుని కృపకే కానీ ధర్మశాస్త్రమైన సంబంధులు కాదు. అంటే ధర్మశాస్త్రం పాపం చేయమని చెప్తుంటే కాదు, అది చెప్పట్లా. ధర్మశాస్త్రం పాపం చేయండి అని చెప్పట్లా. కానీ ధర్మశాస్త్రం ఏం చెప్తుందంటే పాపం ఎలా ఉంటుందో దాని రూపాన్ని తెలియజేస్తుంది మనుషులకి. కానీ వ్యక్తి ఏం చేస్తున్నాడు? ఆ ధర్మశాస్త్రాన్ని దేవునిగా పూజిస్తున్నాడు. ఇది సంగతి. యేసుక్రీస్తు ప్రభుల వారు వచ్చే టయానికి యూదా ఇజ్రాయేల్ రాజ్యంలో ఏం చేస్తున్నారంటే ధర్మశాస్త్రాన్ని ఒక దేవతగా పూజిస్తున్నారు. కాబట్టి మీరు ధర్మశాస్త్రాన్ని ఒక దేవతగా పూజించకూడదురా. ధర్మశాస్త్రం అనేది నాకు ఏం తెలియజేస్తుందంటే పాపము యొక్క రూపాన్ని మాత్రమే తెలియజేస్తుంది. కానీ ఆ పాపము యొక్క రూపాన్ని నువ్వు తీసివేయాలంటే, పాపాన్ని ఈ భూమి మీద నుంచి శాశ్వతంగా తీసివేయాలంటే నువ్వు నమ్మవలసింది ఆ పాపాన్ని లేకుండా చేసి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తిని నమ్మ. ఆ వ్యక్తి ఎవరంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన నిన్ను ఇక్కడ నుంచి ఇహలోక సంబంధం నుంచి పరలోక సంబంధంలోకి, ఆత్మీయ సంబంధమైన రాజ్యంలోకి తీసుకెళ్ళడానికి వచ్చిన వ్యక్తిని నువ్వు నమ్మాలి. కృప దాన్నే విశ్వాసం అనే కృపని నువ్వు పొందాలి. అప్పుడు ఏం చేస్తావంటే నీలో నుంచి ఈ పాపము యొక్క బానిసత్వము పోతుంది. పాపం యొక్క బానిసత్వం పోతుందని భక్తుడైన పౌలు గారు తెలియజేస్తుంది. కృపను పొందండి, ధర్మశాస్త్రాన్ని కాదు. ధర్మశాస్త్రము పొందితే మీరు ధర్మశాస్త్రం ఏం చేస్తుందంటే పాపము అంటే ఏందో తెలియజేస్తుంది, కానీ నన్ను ఏం చేస్తా అంటే దేవుని దగ్గరికి చేర్చదు. ధర్మశాస్త్రం తెలుసుకొని ఏం చేస్తావు? ధర్మశాస్త్రము ఏదైతే చేయకూడదని చెప్తుందో దాన్ని చేయకుండా ఉండాలి నువ్వు. అది ఇచ్చింది ఎవరు? దేవుడు ఏం చెప్తున్నాడు? పాపము చేయవద్దు, నరహత్య చేయవద్దు, వ్యభిచరించవద్దు, దొంగిలించవద్దు, నేను తప్ప వేరొక దేవుడు లేడు, తల్లిదండ్రులని సన్మానించు, ఇవి కదా దేవుడు చెప్తుంది. మరి దేవుడు చెప్పిన ఆజ్ఞలని నువ్వు పొందాలి కదా. పొందినప్పుడే కదా పాపం అనేది ఏందో నీలో ఉండదు. కానీ నువ్వేం చేస్తున్నా? ఆ ధర్మశాస్త్రము మాకు ధర్మశాస్త్రం ముఖ్యం, కానీ నువ్వు కాదంటే దేవుడు ఏం చేయాలి? ఆయన దగ్గర నుంచి వచ్చిన వ్యక్తి ఏం చేయాలి? అది నీకు విశ్వాసం లేని జీవితాన్ని నువ్వు జీవిస్తున్నావు. ఓ సర్పసంతానమా, నువ్వు అబ్రహాము పిల్లలవని నువ్వు చెప్పుకోవటం కాదు. మేము విశ్వాస సంబంధం అని చెప్పుకోవటం కాదు. విశ్వాస సంబంధమైన క్రియలు చేస్తూ నువ్వు జీవించినప్పుడు ఏమవుతుందంటే దేవుని దగ్గరికి నువ్వు కొనిపోబడతావు. విశ్వాస సంబంధం లేని క్రియలు లేనప్పుడు నువ్వు పాపంలో ఉన్నావు. ఆ పాపము నిన్ను బానిసత్వం చేస్తుంది. నిన్ను బానిసగా చేసుకొని అల్లాడిస్తుంది, తిప్పుతుంది. కాబట్టి ఆ బానిసత్వం నుంచి నువ్వు విముక్తుని పొందాలంటే ఏం చేయాలి? కృపని పొందాలి. కృపను పొందాలంటే దేవుని యందు విశ్వాసము ఉంచాలి అని చెప్తాను. తర్వాత పాపం చేసే రెండో పని ఏంటంటే మనల్ని అంధత్వంలో ఉంచుతుంది. మన కళ్ళకి గుడ్డితనాన్ని కలుగు చేస్తుంది. చేసే ప్రతి పని కూడా ఏం చేస్తుందంటే గుడ్డితనాన్ని కలుగు చేస్తున్నాను. ఒకసారి చూడండి, నేను కొరింథీయులకు రాసిన 2 కొరింథీ 4వ అధ్యాయం 4వ వచనంలో అక్కడ ఏమని సెలవిస్తాడంటే 4వ అధ్యాయం 4వ వచనంలో ఏమని సెలవిస్తున్నాడంటే 2 కొరింథీ 4వ అధ్యాయం 4వ వచనంలో దేవుని స్వరూపి అయిన అయ్యున్న క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకి గుడ్డితనము కలుగజేసింది. దేవుని మహిమా స్వరూపి అయిన యేసుక్రీస్తు యొక్క సువార్తని
దేవుడు యేసుక్రీస్తు చెప్పిన మాటలను వాళ్ళకి గైకొనకుండా ఈ యుగ సంబంధమైన దేవత వాళ్ళ మనోనేత్రాలకి అనగా వాళ్ళ హృదయాలకి ఏం కలుగు చేసింది? గుడ్డితనాన్ని కలుగు చేసింది. దేవుని మాటలను తీసుకోకుండా వద్దొద్దు, ఆయన అంతే చెప్తాడులే, ఆయన అంతే చెప్తాడు. అవ దగ్గరికి వచ్చి ఏమని చెప్పింది? ఇది నిజమా అంటే అవును. ఏంది? అన్నీ తినొచ్చు అన్నాడు కానీ అది మాత్రం తినొద్దు అన్నాడు. అన్నీ తినొచ్చు అన్నాడు కానీ అది మాత్రం తినొద్దు అన్నాడు. ఎందుకు తినవద్దు అన్నాడు నీకు తెలుసా అంటే తెలియదయ్యా. నేను చెప్తా విను, తింటే నువ్వు కూడా ఆయనలాగా ఉంటావంట. తింటే ఆయనలాగా, ఆయన శక్తి స్వరూపుడైతే ఆయనలాగా మనం ఉంటామేంది? మనల్ని ఆయనలాగా తయారు చేసుకున్నాడు ఆయన. అర్థమైందా? మనల్ని ఆయనలాగా తయారు చేసుకుంటే ఆయనలాగా మనం ఆయన రూపంలో ఉన్నట్టే కదా. ఆయన జ్ఞానం మనకు వచ్చిద్దంట, ఆయన శక్తి నీకు వచ్చిద్ది. అందువల్ల తినొద్దని చెప్పాడు. పిచ్చిదానా పోయి తినిపో అనగానే అబ్బా ఇంక దొరికింది సందు. అప్పుడు దాకా మరి ఆ కోరిక ఉందో లేదో తెలియదు కానీ, మోషే భక్తుడు మనకి చెప్పలేదు కానీ ఆ కోరిక ఉందో లేదో తెలియదు కానీ దొరికింది సందు అనుకుంది. పోయింది, లాక్కొని వచ్చింది. ఆమెతో పాటు పక్కన ఉన్న ఆయన కూడా లాక్కొని వెళ్ళింది. ఇది నేటి పరిశుద్ధుల స్థితిగతులు. మనం పోయేది కాదు, పక్కన కూడా తీసుకుపోవటమే పాపంలో. కాబట్టి ప్రియులారా, మిమ్మల్ని దేవుడు ఎలా ఉండాలనుకుంటున్నాడు? పరిశుద్ధ జనముగా ఉండాలనుకుంటున్నాడు, విశ్వాసులుగా ఉండాలనుకుంటున్నాడు. పరిశుద్ధ జనముగా ఉంటే ఆయన మిమ్మల్ని ఆయన రాజ్యంలోకి తీసుకెళ్లాలని కోరిక ఆయనకి. దీనికి ఏం చెప్తున్నాడు పౌలు భక్తుడు గారు? ఈ పాపం మనల్ని అంధత్వంలో ఉంచుతుందని చెప్తున్నాడు కదా. దానికి పౌలు భక్తుడు గారు కింద ఎక్స్ప్లెనేషన్ ఇస్తాడు, చూడండి ఒకసారి. ఇందాక ఏం చెప్పావు? 4వ అధ్యాయము 5వ వచనంలోనికి వెళ్దాం. 4వ అధ్యాయము 5వ వచనంలోకి వెళ్తే, అంధకారములో నుండి వెలుగు ప్రకాశించునుగాక అని పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానమును యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు మా హృదయములలో ప్రకాశించెను. ఎవరు హృదయాల్లో ప్రకాశించాడంట? ఎవరు హృదయాల్లో? అంధకారం తొలగిపోవునుగా కానీ పలికిన దేవుడే తన యొక్క మహాత్యాన్ని ఎవరిలో ఉంచాడంట? యేసుక్రీస్తునందు ఉంచాడు. ఆ యేసుక్రీస్తు గురించిన ఈ సువార్తను ప్రకటించడానికి మేము వచ్చాము. అనగా వెలుగు సంబంధమైన మాటలు మీకు బోధించడానికి వచ్చాము. లోకయ్య గారు 20 సంవత్సరాల నుంచి వెలుగు సంబంధమైన మాటలు బోధిస్తూనే ఉన్నాడు. అంటే ఎవరైనా ఇప్పుడు భక్తుడైన పౌలు గారు ఇప్పుడు ఎవరు? వెలుగు సంబంధమైన, చూడండి ఒకసారి, యేసుక్రీస్తునందు వెల్లడి పరచుటకు మా హృదయములో ప్రకాశించెను గనుక మేము మమ్మను గురించి ప్రకటించుకున్నట్టు లేదు కానీ యేసుక్రీస్తు గురించి ఆయన ప్రభు అనియు మమ్మను గూర్చి యేసు నిమిత్తము మేము మీ పరిచయకులమని ప్రకటిస్తున్నాం. మేము ఎవరిని ప్రకటిస్తున్నాం అంటే, ఎవరిని ప్రకటిస్తున్నాం అంటే ప్రభువుని ప్రకటిస్తున్నాం. అది సంగతి. ఎందుకు పిలుస్తున్నాడు? ఇప్పుడు మనం ఫస్ట్లో ఏం చదువుకున్నాము? 1 పేతురు 2వ అధ్యాయం 9వ వచనంలో ఏం చదువుకున్నాము? ఆయన యొక్క మహాత్యమును ప్రచురము, గుణాతిశయములను ప్రచురము చేయుటకు ఎవరిని పిలిచాడంట? పరిశుద్ధులని పిలిచాడు. ఇప్పుడు పౌలు భక్తుడు గారిని ఎందుకు పిలిచాడు? లోకయ్య గారిని ఎందుకు పిలిచాడు? నన్ను ఎందుకు పిలుస్తున్నాడు? స్టాలిన్ ఎందుకు పిలుస్తున్నాడు? ఎందుకు? మంచిగా టక్కేసుకొని స్టాలిన్కి ఒక కారు ఇచ్చి ఏసీలో తిరగాయా, జనం డబ్బులు ఇస్తారు, కానుకలు ఇస్తారు, దశం భాగాలు ఇస్తారు అని అందుకా పిలిచింది? అందుకా? మరి ఎందుకు పిలిచాడు? షాలేం రాజుని ఎందుకు పిలిచాడు? హోసన్న గారిని ఎందుకు పిలిచాడు? ఎందుకు పిలిచాడు? దేవుని యొక్క గుణాతిశయాలని ప్రచురము చేయటానికి మాకు ఈ అధికారం. మాలో ఉన్న వ్యక్తులని లేపేడేమో మాకు తెలియదు. ఆ రోజు
నేను ఇప్పుడు ఈ వాక్యం ప్రకటించడం మొదలుపెట్టి దాదాపుగా క్రిస్మస్, పోయిన క్రిస్మస్ కాకుండా అంతకుముందు క్రిస్మస్ ఇక్కడ నాకు మరి తలంపు ఎందుకు వచ్చిందో తెలియదు. నేను బాప్తిజం పొందింది దాదాపుగా 2008లో, ఎక్కడ కాదు, విశాఖపట్నం అడవుల్లో బాప్తిజం పొందా. ఒక వ్యక్తి నన్ను పట్టుకున్నాడు, నువ్వు వాక్యం ప్రకటించగలవు, నీ దగ్గర భక్తి చాలా ఉంది, మన ఇద్దరం కలిసి ప్రయాణం చేద్దామని కూడా చెప్పాడు. మీకు తెలియదు, లేకపోతే ఈ పాటికి నేను ఎక్కడ ఉండాలి? విశాఖపట్నం అడవుల్లో దేవుని సువార్తని ప్రకటిస్తూ ఉండాలి పెళ్ళి కాకముందు. ఒక వ్యక్తి పాస్టర్ మోజేష్ గారు, నేను పుట్టిందేమో ఈ సంఘంలో, బాప్తిజం పొందిందేమో క్రీస్తు సంఘంలో, అనగా పెంతుకోస్తుల్లో, దేవుని పరిచర్యలో నడుస్తుందేమో అటు బాప్తీస్ సంఘంలోను, ఇక్కడ బెదరన్ ఫెలోషిప్లో. నన్ను ఊరికే అని పిలుచుకోండి. దేవుడికి ఒక ప్రణాళిక అనేది ఉంటుంది. ఎవడు పిలిస్తే వాడు వెళ్ళిపోవటమే. అంతే, పట్టుకుంటాడు, లాక్కుంటాడు. ఆయన గుణాతిశయాలని మన ద్వారా ప్రచురము చేసుకుంటాడు. కాకపోతే చేయాల్సింది నువ్వైనా నేనైనా సరే ఏం చేయాలంటే దేవుని యొక్క వాక్యానికి లోబడి దేవుని బిడ్డలుగా ఉండటమే. ఇది ఒక్కటే చేయాల్సింది. నాతో పాటు నా కుటుంబాన్ని కూడా దేవునిలోకి నడిపించుకోవటమే నేను చేయగలిగిన పని. ఇదే నా చేతుల్లో ఉంది. తర్వాత మొత్తం నడిపించుకునేది ఆయనే. కాబట్టి ప్రియులారా, ఎవరైనా సరే దేవుడు ఎందుకు పిలుచుకుంటాడంటే తన గుణాతిశయాలని, మనల్ని యాజకులుగా ఉండటానికి, దానికి సేవ చేసుకోవటానికి. కొంతమంది రాజులుగా ఉంచుకుంటాడు, కొంతమంది తనకి సేవకులుగా ఉంచుకుంటాడు. అందువల్లే మీరు పరిశుద్ధులైన రాజులైన యాజక సమూహము. అది సంగతి. పాపం మన మీద ఏం చేస్తుంది? ఫస్ట్ది ఏం చెప్తున్నాడు? పాపము మనల్ని బానిసలు చేస్తుంది అన్నాడు. పాపము మనకి అంధకారము కలుగు చేస్తున్నాడు. ఆ అంధకారంలో నుంచి మనల్ని బయటికి ఎవరు తీసుకొస్తాడంటే పరలోక రాజ్యము నుంచి బయలుదేరి వచ్చిన ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన మన ప్రభువు అయిన రక్షకుడైన యేసుక్రీస్తు. ఆయనకు మాత్రమే తండ్రి గురించిన సమాచారం తెలుసు, నీకు నాకు తెలియదు. కానీ ఆయన వచ్చి ఏం చేస్తాడంటే తండ్రి గురించిన సమాచారము ఉంటుంది. తండ్రి ఇలా ఉంటాడు, తండ్రి నియమాలు ఇలా ఉంటాయి, తండ్రి కట్టడాలు ఇలా ఉంటాయి. కాబట్టి ఈ తండ్రి కట్టడాలు గురించి ఎవరైతే తెలుసుకొని ఆ కట్టడాలని, ఆజ్ఞలను గైకొని తండ్రిని ప్రేమిస్తూ ఆయనలో నడుస్తారో వాళ్ళు ఏమవుతారంటే పరిశుద్ధులైన యాజక సమూహముగాను, పరిశుద్ధులైన రాజుల సమూహముగా ఉంటారని దేవుడు సెలవిస్తున్నాడు. కాబట్టి ప్రియులారా, పాపము మనల్ని అంధకారం నుంచి తీసేది. అంధకారం పోవాలంటే క్రీస్తుని నువ్వు నీ లోపలికి, అనగా క్రీస్తు రూపంలో ఉన్న వెలుగుని నీలోకి రప్పించుకోవాలి. క్రీస్తు గురించిన సువార్తని నువ్వు నీలోనికి తీసుకోవాలి. తర్వాత పాపము మనకి ఏం చేస్తుందని చెప్పాడు? మూడోది మరణాన్ని కలుగు చేస్తుందని చెప్పాడు. నేను ముగిస్తాను. పాపము మనల్ని మరణంలోకి తీసుకెళ్తుంది. ఒకసారి చూడండి, రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 23వ వచనం. ఏలయనగా పాపము వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు నిత్య జీవము. పాపము వల్ల వచ్చే జీతము మరణము, అయితే మన కృపావరమైన యేసుక్రీస్తు వల్ల వచ్చే జీతము నిత్య జీవం. ఇది సంగతి. సాతానుడు మిమ్మల్ని మరణంలోకి తీసుకెళ్ళాడు. ఆశ చూపి మిమ్మల్ని మరణంలోకి తీసుకెళ్తే యేసుక్రీస్తు అనే ఆయన వ్యక్తి వచ్చి మిమ్మల్ని జీవములోనికి తీసుకెళ్ళటానికి వచ్చాడు. యేసుక్రీస్తు అనే ఆయన వ్యక్తి వచ్చి ఏం చేస్తున్నాడు? మిమ్మల్ని జీవంలోకి నడిపించాలని చూస్తున్నాడు.
మరి సిద్ధముగా ఉన్నావా? సిద్ధముగా ఉన్నావా? జీవంలోనికి నడిపింపబడడానికి నువ్వు సిద్ధముగా ఉన్నావా? ఇంకా ఏం చెప్తున్నాడు చూడండి. అలా సిద్ధముగా ఉండాలంటే ఒకసారి కీర్తనల గ్రంథము 119వ కీర్తన 11వ వచనంగా చూసుకున్నట్లయితే, అమ్మ నీ ఎదుట నేను పాపము చేయకుండా ఉండటకు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. నీ ఎదుట నేను పాపము చేయకుండాటకు నీ వాక్యమును నా హృదయంలో ఉంచుకొని ఉన్నాను. అది పాపమును మనలోకి రానికుండా ఉండాలంటే, మరణాన్ని మనలోకి రానికుండా ఉండాలంటే మన హృదయాల్లో ఏముండాలని కోరుకుంటున్నాడు తెలుసా? దేవుని మాటలు ఉండాలని కోరుకుంటున్నాడు. దేవుని మాటలు ఎందు ఎవడైతే విశ్వాసం ఉంచుతాడో వాడు ఏం చేస్తాడంటే దేవుని చేత పిలువబడతాడు. వాడు ధన్యజీవుడుగా ఉంటాడు. ఆ ధన్యజీవుడు పరిశుద్ధులైన రాజులుగాను యాజకులుగా ఉంటారని దేవుడు నా ద్వారా మీకు సెలవిస్తున్నాడు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమేన్. అందరూ ఒకసారి కళ్ళు మూసుకుందాం. కళ్ళు మూసుకొని దేవుని మొరలిడదాం. విడండి. ప్రభువా ప్రభువా ప్రార్థిద్దాం. ప్రభువా, ఈరోజు నేను నీ ఆత్మీయ రాజ్యములో ఉండటకు నీ కృపని నాకు దయచేయమని ప్రార్థించండి. పరిశుద్ధుడా మాకు సహాయం చేయండి అయ్యా. ఇదిగో దేవా, ఈ సంఘము తండ్రి పరిశుద్ధ జనముగా ఉండటకు, ధన్య జీవులుగా ఉండటకు మీరు మాకు సహాయం చేయమని వేడుకుంటున్నాం దేవా. కృపగల దేవా, మీ సహాయం లేనిదే మేము ఏమి చేయలేం తండ్రి. లోకరీతిగా ఉండటకు మాకు ఇష్టం లేదు కానీ తండ్రి, నీ పరిశుద్ధ జనాంగముగా ఉండటకు మాకు ఇష్టమైన దేవా. కాబట్టి నీ పరిశుద్ధ జనాంగముగా ఉండటకు మీ కృపను మాకు దయచేయండి. మమ్మల్ని విశ్వాసములో నడిపించమని వేడుకుంటున్నాను దేవా. కృప చూపించమని దేవుని వేడుకున్నప్పుడు నువ్వేం చేస్తావంటే పరిశుద్ధమైన యాజకులైన రాజుల సమూహముగా ఉంటారని దేవుడు సెలవిస్తున్నాడు. కాబట్టి ప్రార్థించండి, ప్రార్థన చేయండి. దేవునితో సమాధానపరచబడండి. దేవునితో విలువైన జనముగా ఉండటకు మీ కృపను పొందమని వేడుకుంటున్నాం దేవా. ప్రార్థించండి. ఒకళ్ళు ఆశ కలిగిన వ్యక్తి ఒకళ్ళు ప్రార్థించండి. ఒకళ్ళు ఆశ కలిగిన వ్యక్తి ప్రార్థించమని కోరుచున్నాను. మేము రాజుల సమూహంగా ఉండటకు మీ కృపను మాకు దయచేయని ఒకళ్ళు ప్రార్థించండి అందరూ. ఈ దాసుల ద్వారా మీరు పలికించిన మాటలు మమ్మల్ని ఆయన రాజులైన యాజకుల సమూహంగా యాజకులు మీ సొత్తుగా చేసుకున్నందుకు కొందనాలు చేయండి. పరిశుద్ధ జనంగా చేసినందుకు వేలాది అట్టి పరిశుద్ధులు ప్రార్థన చేస్తున్నదైనా ప్రార్థన ఆలకించమని అడుగుతున్నామా. మీ దాసుని మీ సేవించాడు మొదలు చేసుకుని మీరు మాట్లాడే విధానం బట్టి స్తోత్రాలు చేస్తున్నామా. దాసు యొక్క పరిచయం ఉద్యోగాన్ని కుటుంబాన్ని దీవించి ఆశ్రయించమని ఇంకా అనేక మందినైనా యాజకులుగా లేవనెత్తమని యేసుక్రీస్తునామములో అడిగి ప్రార్థించుకుంటున్నాము. అందరికీ వందనాలు. మీరందరూ పరిశుద్ధులైన రాజుల సమూహంగా ఉండాలని దేవుడు నా ద్వారా మీకు సెలవిస్తున్నాడు. అందరికీ దేవుడిలో శుభాశీస్సులు తెలియజేస్తున్నాను.